హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రాజ్ యాదవ్ మూవీ చూడడం జరిగింది భయ్య. అంటే లేట్గా అయితే చూశాను, దానివల్ల లేట్గా అయితే రివ్యూ పోతున్నాను. కానీ భయ్య గెటప్ సీన్ అన్న చేసిండు భయ్య. వాము, అసలు ఊహించుకునే విధంగా అసలు జబర్దస్తులు అంటూ ఉంటారు ఆయన చిన్న కమల్ హాసన్ అని. వాము, అసలు నిజంగానే కమల్ హాసనే. ఆ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి భయ్య, ఊహించుకోలేకపోయాను నేను. ఆ విధంగా అయితే ఆయన పర్ఫార్మెన్స్ అయితే చేసిండు భయ్య, ఊహించుకోకుండా. లాస్ట్ 20 మినిట్స్ అంటే అరాచకం అంతే. నాకైతే అసలు మైండ్ బ్లోయింది. ఈ విధంగా ఇతని యాక్టింగ్ చూసి అనమాట, ఏదో పెద్ద యాక్టర్ చేసినట్టు భయ్య ఆయన యాక్టింగ్ ఊహించుకునే విధంగా అయితే ఉంది భయ్య. నేనైతే నమ్మలేదు అసలు గెటప్ సీన్ ఈ విధంగా యాక్టింగ్ చేస్తాడని నేనైతే ఊహించుకోలేదు భయ్య. ఈ మూవీ అనమాట అంటే ఒకప్పుడు తీసిన అంటే కొన్ని మూవీస్ లాగే ఉన్నాయన్నమాట. అంటే మనం ఇదివరకు చూసిన మూవీ లాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ మూవీ స్టోరీ అనమాట చాలా డిఫరెంట్ యాంగిల్ అయితే ఉండబోతుంది భయ్య. వామ్మో, ఈ విధంగా ఉంటుందని ఎవరైతే ఊహించుకోలేరు. నాకైతే భయ్య లాస్ట్ 15 మినిట్స్ నాకు ఏడుపు వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. నా కళ్ళు కూడా ఎర్రగానే అయిపోయినాయి. ఆ విధంగా అయితే నాకు ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంట్రో అనమాట, ఈ హీరోది ఒక సాంగ్ అయితే చాలా బాగుంటుంది. మిగతా 2 సాంగ్లు యావరేజ్గానే అనిపించాయి. తర్వాత హీరోయిన్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్లో అనమాట ఓ అర్ధగంట ఎందుకు పెట్టారా ఈ హీరోయిన్ అని అందరూ అనుకుంటారు. కానీ భయ్య ఉంటూ ఉంటూ ఆయనకున్న ప్రాబ్లం వల్ల ఆయన చేసే సిచ్యువేషన్స్ ఆయన ఈ మైండ్ బ్లూయింగ్ భయ్య. వాము, గెటప్ సీన్కి ఇంత టాలెంట్ ఉందని ఎవరైతే ఊహించుకోలేరు. ఆ విధమైన టాలెంట్తో అయితే మనకి గెటప్ సీన్ అన్న అయితే కనపడ్డాడు భయ్య. ఒకవైపు ఏడుస్తున్నా ఆ స్మైల్ తగ్గదు భయ్య. వాము, అసలు అలా చేయాలంటే చాలా పెద్ద యాక్టర్ అయి ఉండాలి. నేనైతే ఊహించుకోలేదు గెటప్ సీన్లో ఇంత టాలెంట్ ఉంటుందా అని. వాము, అరాచకం భయ్య, నేనైతే నమ్మలేదు. గెటప్ సీన్ గారి గురించి ఈ మూవీ గురించి చాలా నేను బేబీ మూవీ చూసి ఆ విధంగా అయితే అనిపించింది. కానీ ఇది కొద్ది డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మన ముందుకు అయితే వచ్చింది భయ్య. ఆయనకున్న ప్రాబ్లం వల్ల ఆయన చేసే సిచ్యువేషన్స్. వామ్మో, ఆ హీరోయిన్ ఫస్ట్లో ఎందుకు పెట్టారని నాకైతే అనిపించింది. ఉంటూ ఉంటూ అనమాట హీరోయిన్ స్మైలింగ్ అయ్యి చూసి నా మైండ్ పోయింది భయ్య. కానీ భయ్య అరాచకం, గెటప్ సీన్ గారి భుజాల మీద పోయింది భయ్య ఈ మూవీ. ఆ మూవీలో క్యారెక్టర్స్ అనమాట చాలా బాగా చేశారు భయ్య. క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారనమాట. ఈ మూవీలో నాకు నెగిటివ్ అనేది చాలా తక్కువ అనిపించింది. అంటే కొన్ని కామెడీ సీన్స్ అయితే పెట్టారు, కానీ చాలా బాగున్నాయి. వామ్మో, గెటప్ సీన్ అన్నకి ఇంత టాలెంట్ ఉంటుందా అని నేనైతే అనుకోలేదు. రాజ్ యాదవ్ మూవీ చాలా బాగా అయితే చేశాడు భయ్య. నేనైతే ఈ మూవీకి 3.7 రేటింగ్ ఇస్తాను భయ్య. అంత బాగా నచ్చింది నాకు. చిన్న హీరో అయ్యి ఉండి చిన్న యాక్టర్ అనమాట, జస్ట్ కామెడీ యాక్టర్. ఆయన ఇంత పెద్ద ఇలాంటి సినిమాలో ఆయన చేసే యాక్టింగ్ భయ్య అరాచకం. నేనైతే నమ్మలేదు. ఆ విధంగా అయితే చేశాడు భయ్య. గెటప్ సీన్ తోపే నిజంగా. అందుకనే ఆయన సినిమా దాకా వచ్చేసిండు. వాము, ఆడు మామూలుడు కాదు భయ్యు. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మీరు చూడండి, అంత బాగా నచ్చింది. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.